హలో గాయ్, దిస్ ఇస్ రాజు. మీరు చూసింది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజుస్ హియర్. ఈరోజు మన వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో సార్. నా ఫస్ట్ వీడియో ఏపీ సెట్ అనాలిసిస్ ఆఫ్ టాపిక్స్ గురించి చెప్పాను కదా, అదేవిధంగా ఆ సెట్ కూడా అనాలిసిస్ చేసి చెప్పమని నా ఇన్స్టాలో, ఎఫ్బీలో అండ్ యూట్యూబ్ కామెంట్స్లో పెట్టడం జరిగింది. సో నేను ఈ స్పెషల్ వీడియో ఆ సెట్ పీపుల్కి చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు థంబ్నెయిల్ చూసిన విధంగా చాలు, ఏపీ సెట్కి 30 రోజులు చాలు. ఎలా చాలు అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఏ టాపిక్స్ చదవాలో అవి చదవాలి సార్. మనకి ఆల్మోస్ట్ మీరు ఆ సెట్ సిలబస్ చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ 3 years యొక్క 5 సెమిస్టర్ యొక్క సిలబస్ ఉంది సార్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అందులో కొన్ని లెసన్స్, అందులో సెలెక్టివ్ టాపిక్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను సార్. అదే మన 30 days 30 టాపిక్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక్కొక్క లెసన్, ఇన్ఆర్గానిక్ కొన్ని లెసన్స్, ఆర్గానిక్ కొన్ని లెసన్స్, ఫిజికల్ లెసన్స్, అందులో కొన్ని టాపిక్స్, బిట్స్ వచ్చే టాపిక్స్ చెప్దాం అనుకుంటున్నాను సార్. ఓకేనండి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా బాగుంది, ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నా ఫర్దర్ వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్తున్నాను. ఓకే, లెట్స్ వాచ్. సార్ ఆ సార్ 2020 ఖచ్చితంగా చాలు, 30 రోజులు చాలు, కానీ ప్రణాళికగా చదవాలి. ఆ ప్రణాళిక ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అనమాట. ఏంటంటే ఆర్గానిక్లో కొన్ని లెసన్స్, అందులో టాపిక్స్. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనం చదువుకుందే సార్. ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది సార్ లెసన్. బెంజీన్ అండ్ ఇట్స్ యాక్టివిటీ అండ్ రియాక్టివిటీ. అందులో బిట్స్ వచ్చే ఏరియాస్. యారోమెటిసిటీ సార్. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను నిన్నే. మీరు కావలిస్తే నా డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, వన్స్ చెక్ చేయండి. దాని పార్ట్ 2 వీడియో కూడా రేపు కానీ ఈరోజు కానీ అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జాంపుల్ చెప్పాను సార్, ఏ బిట్ మిస్ అవ్వదు. ఓకేనండి. నేను టాపిక్ చెప్తాను, నెక్స్ట్ వీడియోస్ కూడా నేను ప్రీవియస్ బిట్స్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ప్రీవియస్ ఆ సెట్, నెట్ సెట్, ఏవైతే ప్రీవియస్ బిట్లు యారోమెటిసిటీ మీద వచ్చాయో వాటి మీద ఒక వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా. నేను నా వీడియోస్ ఎలా ఉంటాయంటే టాపిక్, దాని యొక్క ప్రీవియస్ బిట్స్, టాపిక్, ప్రీవియస్ బిట్స్. ఇప్పుడు నా ఛానల్స్లో గ్రూప్ థియరీ టాపిక్ చెప్పాను సార్, దాని మీద ఇంకా కొంచెం కంటిన్యూ చేయాల్సి ఉంది. దాని తర్వాత గ్రూప్ థియరీ మీద ప్రీవియస్ బిట్స్ చేస్తాను. యారోమెటిసిటీ మీద ఆల్రెడీ వీడియోస్ చేస్తాను సార్ టాపిక్ మీద, దాని మీద ప్రీవియస్ బిట్స్ చేస్తాను సార్ నెక్స్ట్ వీడియో. ఓకేనండి. యారోమెటిసిటీ మీద ఆ సెట్లోని ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఓకేనండి. నేను మ్యాక్సిమం కవర్ చేశాను సార్. ప్రీవియస్ బిట్స్ కూడా పెడతాను తర్వాత. ఓకేనండి. అది బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీలో యారోమెటిక్స్ మీద బిట్ వస్తుంది. తెలుసు కదా, మనం చదువుకుంటారు రాకెల్స్ రూల్ మీద, క్రేగ్స్ రూల్ మీద, చిన్న చిన్న బెంజినాయిడ్ మాలిక్యూల్స్, నాన్ బెంజినాయిడ్ మాలిక్యూల్స్, వాటి మీద బిట్స్ వస్తాయి. ఓకేనండి. అందులో ఫస్ట్ తర్వాత బెంజీన్ అండ్ ఇట్స్ యాక్టివిటీలో ఓరియంటేషన్ ఆఫ్ ద బెంజీన్ అండి. ఏంటి ఓరియంటేషన్ అంటే? రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా సార్. ఓరియంటేషన్ ఆర్థో ఓరియంటెడా, మెటా ఓరియంటెడా, పారా ఓరియంటెడా, దానికోసం కొన్ని యాక్టివేటింగ్ గ్రూప్స్, డియాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా సార్. మెథైల్ గ్రూపు, హైడ్రాక్సీ గ్రూపు, అది యాక్టివేటింగ్గా, డియాక్టివేటింగ్గా, పారా ఓరియంటెడా, ఆర్థో ఓరియంటెడా, దాని మీద బిట్ వస్తుంది సార్ ఖచ్చితంగా. ఓకేనండి. నెక్స్ట్ రియాక్షన్స్, కొన్ని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, స్పెషల్ రియాక్షన్స్ ఉంటాయి కదా సార్. నైట్రేషన్, హాలోజినేషను, సల్ఫోనేషను, ఫ్రెడల్కాఫ్ ఆల్కైలేషను, ఎసైలేషను, దాని మీద బిట్ వస్తుంది సార్. దాని మీద ఎలా వస్తుంది అంటే వాట్ ఈస్ ద ఎలక్ట్రోఫైల్ ఇన్ ద నైట్రేషన్ రియాక్షన్ అని అంటాడు సార్. లేదా వాట్ ఈస్ ద రియాక్టివ్ ఇంటర్మీడియట్ ఇన్ ద నైట్రేషన్ లేదా ఫ్రెడల్కాఫ్ ఆల్కైలేషన్ అంటాడు సార్. ఓకేనా. ఆ విధంగా చదువుకోవాలి. ఇక్కడ రియాక్షన్స్ అంటే మీరు డిస్క్రిప్షన్ థియరీ ఎగ్జామ్స్ రాసినట్టు డెఫినేషన్ థియరీ అలాంటి రాయాల్సి లేదు సార్. మనం 4 ఆప్షన్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనండి. ఆ విధంగా మీరు చదివితే బాగుంటుంది అనమాట. ఓకేనా. బై హార్ట్ చేయకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్. బిట్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఇన్ నైట్రేషన్ అంటాడు, లేదా వాట్ ఈస్ ద ఎలక్ట్రోఫైల్ ఇన్ నైట్రేషన్ అంటాడు. నైట్రేషన్ ఇస్ ది ఎలక్ట్రోఫైల్ రియాక్షన్, ఎలక్ట్రో సబ్స్టిట్యూషన్ ఆర్ ఎడిషన్ అని అడుగుతాడు. అలాంటి బిట్లు అడగడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకేనండి. ఇది బెంజీన్ అండ్ ఇట్స్ యాక్టివిటీలో ఎలాంటి బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది సార్. నా పర్సెప్షన్ ప్రకారం ఈ లెసన్లో ఈ టాపిక్స్లో బిట్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకేనా. ఈ తక్కువ టైంలో మీరు ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఓకేనండి. నేను ఆల్రెడీ యారోమెటిసిటీ చెప్తాను, దాని మీద ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా చెప్తాను. ఓకేనండి. ఏ బిట్ వచ్చినా పోదు, 99% పోకుండా చేస్తాను సార్. ఓకేనండి. నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అగైన్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది సార్. ఇది కూడా ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ వెళ్ళగానే మీకు చెప్తారు. ఇది
ఎలక్ట్రో రియేజెంట్స్ చెప్తారు కదా, ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్, ఫ్రీ రాడికల్. ఓకేనండి. దీంట్లో నుంచి బిట్ ఎలా వస్తుంది అంటే, ఏ కాన్సెప్ట్ నుంచి వస్తుంది అంటే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్స్ సార్. బిట్ రాకుండా ఉండదు సార్. ఇందులో ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా సార్, ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ ఉన్నాయి కదా సార్. ఇది వీటి మీద వస్తుంది. ఈ వీటి మీద ఎలా వస్తుంది అంటే వీటి యొక్క అప్లికేషన్స్ మీద వస్తుంది సార్ ఎక్కువ. వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఎసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎలా మారుతుంది, ప్లస్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా, తగ్గుతుందా, పెరుగుతుందా. అదేవిధంగా బేసిటీ ఆఫ్ ఎమీన్స్ దాని మీద ఖచ్చితంగా వస్తుంది సార్. కొన్ని యాసిడ్స్ ఇచ్చేస్తున్నాడు, వాట్ ఈస్ ద ఎసిడిటీ ఆర్డర్ ఆఫ్ దోస్ యాసిడ్స్ అడుగుతాడు. లేదా కొన్ని ఎమీన్స్ ఇచ్చేస్తున్నాడు, వాట్ ఈస్ ద బేసిటీ ఆర్డర్ అని ఇచ్చేస్తున్నాడు. ఓకేనండి. జాగ్రత్తగా దీని మీద అవగాహన పెట్టాలి మీరు. ఓకేనండి. ఈ 3 ఎఫెక్ట్స్ మీద చదువుకోవాలి మీరు, వాటి యొక్క అప్లికేషన్స్ చదువుకోవాలి. ఇందులో అప్లికేషన్స్ ఇంకా స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియన్, ఓకేనండి, స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్, వాటి మీద కూడా ఇచ్చేస్తాడు. కొన్ని కార్బోకాటియన్స్ ఇచ్చేస్తాడు, వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ అడుగుతాడు. ఓకేనండి. ఇది స్ట్రక్చరల్ థియరీ ఇన్. ఇంకోటి ఉంది సార్, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. చాలా ఉన్నాయి కదా సార్. ఒక టేబుల్ వేసి చూపిస్తారు మీకు థియరీ చెప్పినప్పుడు. ఎడిషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, మళ్ళీ ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫైల్ ఎడిషన్, ఎలక్ట్రోఫైల్ కొన్ని ఎలిమినేషన్ ఆ టైప్స్ ఉన్నాయి కదా సార్. వాటి మీద మీరు చదువుకోవాలి సార్. ఏమైనా రియాక్షన్ ఇచ్చి ఇది ఎడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి. ఇది నా పాయింట్ ఆఫ్ పర్పషన్ ప్రకారం స్ట్రక్చరల్ థియరీలో థియరీ వచ్చే టాపిక్స్ అనమాట. ఓకేనండి. మొత్తం ఉంటాయి. ఇంకా ఇవి చదివిన తర్వాత ఎడిషన్ చదివితే బాగుంటుంది. ఓకేనండి. అలాంటి ఆసక్తి బిగినర్స్ ఉంటారు కదా, ఇంకా బుక్స్ తీయని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలా అని చదువుతున్న వాళ్ళు కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బిట్స్ పోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకేనండి. నెక్స్ట్ అసైక్లిక్ హైడ్రోకార్బన్స్. ఇది కూడా అగైన్స్ ఫస్ట్ సెమిస్టర్ సార్. ఓకేనండి. ఇందులో ఏంటి, ఆల్కిన్స్ ఉంటాయి సార్. ఆల్కిన్స్లో వాటి యొక్క ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ సార్. కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్ సార్. అవి ఏంటి అంటే మార్కోనికఫ్ రూల్, యాంటీ మార్కోనికఫ్ రూల్ మీద ఎక్కువ బిట్ వస్తుంది సార్. ఓకేనండి. ఇంటర్మీడియట్ అడగవచ్చు, అందులోని రియాక్షన్ ఎలా డైరెక్ట్గా ఇచ్చేవచ్చు, ప్రిపరేషన్స్ డైరెక్ట్గా ఇచ్చి క్వశ్చన్ మార్క్ అడగవచ్చు, లేదా ఒక ఆల్కిన్ ఇచ్చేసి ఒక రియేజెంట్ చేసి క్వశ్చన్ మార్క్ అడగవచ్చు. ఓకేనండి. ఎన్ని విధాలుగా అడగవచ్చు. ఓకేనా. ఇది నెక్స్ట్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా సార్. ఇది అసైక్లిక్ కాంపౌండ్స్ నుంచి వచ్చే బిట్స్ వచ్చే టాపిక్స్. ఓకేనా. నెక్స్ట్ యాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్. లైక్ ఏంటి యాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటే సైక్లో ఆల్కేన్స్. అందులో ఒకటే ఉంది సార్, 2 థియరీస్ ఉంటాయి సార్, బేస్ స్ట్రైన్ థియరీ అండ్ ఫెడ్జర్ స్ట్రైన్ థియరీ అనమాట. వాటి యొక్క పోస్టులేట్స్, వాటి యొక్క అప్లికేషన్స్. వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటంటారు సార్, స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ చెప్తాడు. దేని యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది, బాండ్ యాంగిల్ మారుతుంటే స్టెబిలిటీ ఏమైనా మారుతుందా. ఓకేనండి. దాని మీద బిట్ ఛాన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. కొన్ని సైక్లో ఆల్కెన్స్ ఇచ్చి వాటి యొక్క స్టెబిలిటీ అడగొచ్చు. ఓకేనా సార్. నెక్స్ట్ హాలోజన్ కాంపౌండ్స్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్. ఓకే అండి. 5th టాపిక్ ఆర్గానిక్లో ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్. వాటి యొక్క ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, డైరెక్ట్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్. ఓకేనా. కొంచెం అలా చూసుకొని వెళ్ళిపోయామనుకోండి, మనం ఆప్షన్స్ పెట్టాలి కొన్ని. మనం థియరీ ఎగ్జామ్స్ రాయం కదా, అలా కొంచెం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది, లేదా తక్కువ టైం ఉంటే ఎక్కువసార్లు చూస్తే మంచిది సార్. అంటే ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎలాజన్ కాంపౌండ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, హైడ్రోక్సిన్ కాంపౌండ్ ఎలా ప్రిపేర్ అవుతుంది. వాడు ఎలా అడుగుతాడంటే ఏమైనా కొంచెం RMGX నుంచి ఆల్కహాల్ ఎలా ప్రిపేర్ చేస్తాం కొన్ని ఉంటాయి సార్ ప్రిపరేషన్స్, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు కిందన. ఓకేనండి. లైక్ చేసి కొంచెం రియాక్షన్ ఇచ్చేసి క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు అనమాట. సో కాన్సన్ట్రేట్ చేయండి ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ మీద. నెక్స్ట్ ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దాని మీద ఇంపార్టెంట్ సార్. హైడ్రాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఫినాల్. హైడ్రాక్స్ కాంపౌండ్స్ అనగానే ఫినాల్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్. ఫినాల్ ప్రిపరేషన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, స్పెషల్ రియాక్షన్స్ ఉన్నాయి సార్. అందులో కొన్ని చెప్పాను, ఇంకా ఉంటాయి సార్. బ్రోమినేషన్, రేమర్ టీమర్ రియాక్షన్, కోల్బే స్మిత్ రియాక్షన్, ఇంకా రియాక్షన్స్ ఉంటాయి. ఈ రియాక్షన్స్ మీరు చదువుకోవాలి. ఈ రియాక్షన్స్ మళ్ళీ ఎలా చదువుకోవాలంటే రేమర్ టీమర్ రియాక్షన్లో వాట్ ఈస్ ది ఇంటర్మీడియట్ అడుగుతారు సార్. ఓకేనండి. కార్బీనా, కార్బోకాటియానా, కార్బానియానా, ఫ్రీ రాడికల్ అని అలా అడగడానికి ఛాన్స్ ఉంది. మనం అలా ఏ రియాక్షన్ చదువుకున్నా సరే అలా ఆ విధంగా చదువుకోవాలన్నమాట. ఓకేనా. లేదా ఆ రేమర్ రియాక్షన్ యొక్క మెకానిజం ఏంటి, రియాక్షన్స్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, అవి కూడా డైరెక్ట్గా ఇచ్చడానికి ఛాన్స్ ఉంది. రేమర్ టీమర్ రియాక్షన్లో ఉపయోగించే రియేజెంట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఇచ్చేసి దాని మీద రేమర్ టీమర్ రియాక్షన్ యొక్క రియేజెంట్స్ ఇస్తాడు, మనం ప్రొడక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా సార్. ఈ విధంగా ఈ ఆర్గానిక్ 5 టాపిక్స్లో బిట్స్ వచ్చే ఏరియాస్ నేను కవర్ చేశాను సార్. ఓకేనా. నెక్స్ట్ 6th లెసన్ చూద్దామా. ఓకేనా సార్. 6th టాపిక్ ఆర్గానిక్లో బిట్స్ వచ్చే లెసన్
వాటి యొక్క టాపిక్స్. 6th లెసన్ కార్బోనైల్ కాంపౌండ్స్ సార్. కార్బోనైల్ కాంపౌండ్స్ అనగానే మళ్ళీ అగైన్ ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి సార్. ఆ ప్రాపర్టీస్లో ఇంపార్టెంట్ వచ్చేసి కార్బోనైల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ 2,4-DNPH 2,4-డైనైట్రోఫినాల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, ఆల్కహాల్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, హైడ్రోజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, హైడ్రాక్సిలెమిన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, అవి ఇంపార్టెంట్ సార్. డైరెక్ట్గా కార్బోనైల్ కాంపౌండ్లో ఏదో కార్బోనైల్ కాంపౌండ్ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ బెంజాల్డిహైడ్ కానీ ఇచ్చి రియాక్ట్ మీద 2,4-DNPH వేసేస్తాడు. ఏం జరుగుతుంది, 2,4-DNPH ఫాలోడ్ బై హైడ్రాక్సిస్ లేకపోతే ఇంకేదైతే రియాక్షన్స్ యాడ్ చేయొచ్చు సార్. ఆ విధంగా అడగొచ్చు. సో వీటి మీద ఉన్న రియాక్షన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఈ ప్రిపరేషన్స్ కొంతవరకు చూసుకోవాలి మీరు. ప్రాపర్టీస్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది సార్. ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఏదో ఒక రియేజెంట్ వస్తుంది, హైడ్రాక్సిలెమిన్ కానీ హైడ్రాజీన్ కానీ ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేమ్డ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడి నుంచి ఎక్కువ బిట్ వస్తుంది. నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కార్బోనైల్ కాంపౌండ్స్ మీద. అది ఒకటి ఆల్డాలు, పెర్కిను, కెనిజారో, ఎంపీపీ రియాక్షన్, ఫెయిలింగ్స్. కార్బోనైల్ టెస్ట్ కొన్ని ఉంటాయి కదా సార్. టెస్ట్ ఫెయిలింగ్ టెస్ట్ చేస్తే ఏమొస్తుంది, రియాక్షన్ పర్పస్ చూడాలి సార్. మనం ల్యాబ్లో కలర్స్ ఐడెంటిఫై చేయకూడదు. టోలెన్స్ టెస్ట్ ఏంటి, ఓకేనా, ఎలాంటి స్పెషల్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఎక్కువ బిట్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. మళ్ళీ అగైన్ ఆల్డాల్ రియాక్షన్ మీద, నేమ్డ్ రియాక్షన్స్ మీద ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా, బిట్ ఎలా వస్తుందని. ఇంటర్మీడియట్ కానీ లేదా రేట్ ఆఫ్ రియాక్షన్ మీద కానీ అడుగుతాడు సార్. ఎక్కువ ఇంటర్మీడియట్ అడుగుతున్నాడు సార్. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఇన్ ఆల్డాల్ రియాక్షన్, కార్బోకాటియానా, కార్బానియానా, ఫ్రీ రాడికల్, ఆ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది. ప్రోడక్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ రియాక్షన్స్ ఇచ్చిన రాసేటట్టు ఉండాలన్నమాట. రెండు ఆల్రెడీ కలిపేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మైల్డ్ బేస్ ఇచ్చిస్తే కొంచెం పెడితే ఏమొస్తుంది, అది ఆల్డాల్ రియాక్షన్. వేరే కూడా రియాక్షన్ ఇస్తాడు, మీరు ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రోడక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనండి, కార్బోనైల్ కాంపౌండ్స్ బిట్ రావడానికి ఛాన్స్ ఉంది ప్రాపర్టీస్ నేమ్డ్ రియాక్షన్స్ మీద. ఓకేనా, నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ, ఇట్స్ డెరివేటివ్స్. ఓకేనా, ఆల్రెడీ చెప్పుకున్నాం కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఎసిడిక్ స్ట్రెంత్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ మీద కొంచెం అవగాహన పెట్టండి. స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి యాసిడ్స్తో. ఓకేనండి, అవి చూడండి. ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసింది ఎసిడిటీ స్ట్రెంత్ సార్. ఏవో కొన్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇచ్చేస్తాడు, వాటి యొక్క ఆర్డర్ రాయాలి మీరు. ఏ ఆర్డరు, ఎసిడిటీ ఆర్డర్ దేనికి ఎక్కువ ఉంది అవి రాయాలి సార్. అవి ఎక్కువ అది ఇస్తున్నారు సార్. ఓకేనా, నెక్స్ట్ హెట్రోసైక్లిక్స్. ఇందులో కూడా ఖచ్చితంగా బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. దేని మీద వస్తుంది అంటే ఈ మూడు ఉన్నాయి కదా సార్ హెట్రోసైక్లిక్స్, ఫెర్రోలు, ఫెరాను, పిరిడీను. వాటి యొక్క ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ కొంచెం అవగాహన పెట్టండి. ఎందుకంటే మనం జస్ట్ చూడండి, ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది. ఆప్షన్స్లో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఏ రెండు కలిపితే ఫ్యూరాన్ వస్తుంది, ఏ రెండు కలిపితే ఫెర్రోల్ వస్తుంది, ఏ రెండు కలిపితే పిరిడిన్ వస్తుంది, ఏ రియేజెంట్ వాడుతున్నాడు, అవి చూడండి జాగ్రత్తగా. దాంతోపాటు ఈ మూడిట్ల మీద బిట్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది సార్. వీటి యొక్క యారోమెటిసిటీ లేదా రియాక్టివిటీ లేదా స్టెబిలిటీ లేకపోతే ఎసిడిటీ లేదా బేసిటీ, వాటి యొక్క ఆర్డర్ అడుగుతున్నాడు సార్. జాగ్రత్తగా చూడండి. ఓకేనా, వాటి యొక్క రియాక్టివిటీ, స్టెబిలిటీ, ఎసిడిటీ ఉంటాయి కదా, అవి వాటి ఇంపార్టెంట్ సార్. ఫాలోయింగ్ హెట్రోసైక్లిక్స్ విచ్ వన్ ఈస్ ద అరోమేటిక్ అని అడగచ్చు. లేకపోతే వాటి యొక్క కింద కొన్ని హెట్రోసైక్లిక్స్ ఇచ్చేస్తాడు, వాటి యొక్క స్టెబిలిటీ అడగచ్చు. ఓకేనా, అలా బిట్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకేనా, అది హెట్రోసైక్లిక్స్. నెక్స్ట్ 9th టాపిక్ వచ్చేసి ఎమినో యాసిడ్స్ సార్. వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎక్కువ వచ్చేసి ఫాలోయింగ్ వాటి యొక్క నేమ్స్ అడుగుతున్నారు సార్. గ్లైజిన్ కొన్ని ఉంటాయి కదా ఎమినో యాసిడ్స్, వాటి యొక్క నేమ్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేయండి సార్. ఓకేనా, కొన్ని రకాలు ఉంటాయి, ఎక్కువ ఒక 5-6 రకాలు ఉంటాయి నేమ్స్, స్ట్రక్చర్స్. ఇంకా వీలైతే మీరు వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఏమైనా 2-3-4 ఎమినో యాసిడ్స్ ఇచ్చి స్టెబిలిటీ ఆర్డర్ అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు చదవాలి. ఎక్కువ ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్ అడుగుతున్నారు సార్. కొన్ని ఎమినో యాసిడ్స్ ఇచ్చి పక్కన స్ట్రక్చర్స్ ఇచ్చేస్తున్నాడు. ఓకేనా, ఎక్కువ అది చూసాను నేను. మ్యాచింగ్ టెస్ట్ అడుగుతున్నాడు. కొన్ని 4 ఎమినో యాసిడ్స్, వాటి యొక్క 5 స్ట్రక్చర్స్ ఇచ్చేసి మనం కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నాడు. సో నేమ్స్, స్ట్రక్చర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ సార్. దీని మీద కూడా ఛాన్స్ రావడానికి ఉంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్స్లో గ్లూకోజ్ స్ట్రక్చర్ రావడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఓకేనా, రింగ్ స్ట్రక్చర్ రావడానికి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆల్డిహైడ్ ఎలా పెట్టినావు, హైడ్రాక్సీ గ్రూప్స్ ఎలా పెట్టినా ఎగ్జిస్ట్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ మీద ఛాన్స్ రావడానికి ఎక్కువ ఉంది. నెక్స్ట్ గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్, గ్లూకోజ్ టు అరిబినోజ్ ఎలా వస్తాయి, ఏ రియేజెంట్స్ వాడదాము, అవి ఇంపార్టెంట్. అక్కడ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇవి సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ
10 లెసన్స్, అది వచ్చే టాపిక్స్. ఓకేనండి. ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను స్టార్ట్ చేశాను, ఏరోమెటిసిటీ చెప్పాను, దాని తర్వాత దాని ప్రీవియస్ బిట్స్ చేస్తాను. నేను ఆల్రెడీ ఏరోమెటిసిటీ వీడియోస్ పెట్టాను. నేను ఇంకా చెక్ చేయాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. దాని కంటిన్యూ ఇంకొక వీడియో ఉంది, అది ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. దాని ప్రీవియస్ బిట్స్ నేను చేసే ప్రయత్నం చేస్తాను సార్. చేసే ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేస్తాను. మ్యాక్సిమం ఏరోమెటిసిటీ మీద ప్రాబ్లం పోదు ఎక్కడ కూడా మీకు. ఓకేనా. అదేవిధంగా అందులో ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రీవియస్ బిట్స్ చేస్తాను సార్. ఓకేనా. నెక్స్ట్ ఇనార్గానిక్ వెళ్ళిపోదామా.